గ్రీడీ అత్యాశ, స్నోర్ గురక, మాలియబుల్ శుతిమెత్తని, ఎక్విప్ సన్నద్ధం, నైట్ గుర్రం. ఫ్రెండ్స్, మీకు ఈ వర్డ్స్ గురించి ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. సో our first word is greedy, G-R-E-E-D-Y, greedy అంటే having an excessive desire. అత్యాశని greedy అంటారు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, విజయ్ వాజ్ సో greedy that he took all his friends chocolates. అంటే విజయ్ అనే ఒక వ్యక్తి ఎంత అత్యాశపరుడు అంటే అతడు వాళ్ళ స్నేహితుల చాక్లెట్స్ని కూడా గుంజుకున్నాడు తన కోసమే అని. నెక్స్ట్ వర్డ్ ఈజ్ స్నోర్, S-N-O-R-E, స్నోర్ అంటే ఏ గ్రంటింగ్ సౌండ్ ఇన్ బ్రీతింగ్ వైల్ అ పర్సన్ ఈజ్ అస్లీప్. అంటే పడుకున్నప్పుడు గురక కొడతారు కదా, దాన్నే స్నోర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రవిస్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ స్నోరింగ్ అంటే ఇప్పుడు రవి వాళ్ళ తాతయ్య గురక కొడుతున్నాడు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ malleable, M-A-L-L-A-B-L-E, malleable అంటే able to be hammered into a shape without breaking. అంటే శృతి మెత్తని వాటిని malleable అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐరన్ ఈజ్ అ malleable మెటల్ అంటే ఐరన్ అనేది ఏ షేప్లోకైనా మార్చుకోవచ్చు దాన్ని విరగొట్టకుండానే. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎక్విప్, E-Q-U-I-P, ఎక్విప్ అంటే సప్లై విత్ ద నెసెసరీ ఐటమ్స్ ఫర్ ఎ పర్పస్. అంటే అన్నీ ఒక దగ్గర జాగ్రత్త పరిచి అవసరం ఉన్నప్పుడు తీసుకోవడాన్ని ఎక్విప్డ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ధ్రువీన్ హ్యాస్ ఎక్విప్డ్ విత్ ద మష్రూమ్స్ ఫర్ ద ఫ్లడ్స్ అంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ధ్రువీన్ అనే వ్యక్తి మష్రూమ్స్ని ఎక్విప్ చేసుకున్నాడు, సమకూర్చుకున్నాడు ఆ టైంకి. నెక్స్ట్ వర్డ్ ఈజ్ నైట్, KNIGHT, నైట్ అంటే ఎ మ్యాన్ హూ సర్వ్డ్ హిజ్ లార్డ్ యాజ్ అ సోల్జర్ అంటే ఒక పని మనిషి ఎవరైతే అతని రాజు లేదంటే యజమానికి సోల్జర్ లాగా పనిచేస్తాడో అతన్ని నైట్ అంటారు. లేదంటే గుర్రాన్ని కూడా నైట్ అంటారు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ద నైట్ హ్యాజ్ డిగ్ ద బోర్వెల్ అంటే నైట్ అనే ఆ వ్యక్తి తన యజమాని కోసం బోర్వెల్ని తవ్వాడు అని అర్థం. సో ఫ్రెండ్స్, ఇవాళ 5 words ఇవి. అలాగే నేను వాడే ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్, స్టోరీ బుక్స్, అలాగే డిక్షనరీస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. మీకు కావాలనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీలాగే ఇలా ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.